This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చి స్కానింగ్ AWS EC2 మెషిన్ విత్ ఇన్స్పెక్టర్ ఫర్ వనరబిలిటీస్. సో మీకు EC2 సర్వర్ను ఒక డిప్లాయ్ చేసి దాంట్లో ఏమేమి వనరబిలిటీస్ ఉన్నాయో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పి ఇన్స్పెక్టర్ అనే టూల్ ఉంటుంది. అది రన్ చేయడానికి ఎట్లా కాదనుకున్నా కూడా 15 minutes పడుతుంది. తర్వాత ప్యాచ్ ద సెక్యూరిటీ అప్డేట్స్ విత్ ఆన్సిబుల్ టూల్ అని ఉంటుంది. ఒక టూల్ వాడి మళ్ళీ చేస్తాం. మళ్ళీ స్కాన్ ఇట్ అగైన్ టు చెక్ vulnerabilities again and vulnerability spelling నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి. vulnerabilities ఓకే vulnerabilities ఓకే ఓకే ఇది అగైన్. సో తర్వాత వచ్చి ఫోర్త్ వచ్చి మనం ఏం చేస్తాం, కన్వర్ట్ ఇన్స్టెన్స్ ఇంటూ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అండి. మీకు అమెజాన్ మెషిన్ ఇమేజ్ అని ఉంది. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మీకు, రైట్. సో దాంతో పాటు అండర్స్టాండింగ్ ఈబిఎస్ వాల్యూమ్స్, మీకు అండర్స్టాండింగ్ ఈబిఎస్ వాల్యూమ్స్ అని ఉంటుంది మీకు, ఇది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం లాంచ్ టెంప్లెట్స్కి వద్దాం. లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి మీకు అమెజాన్ లైనెక్స్ ఒక డిప్లాయ్ చేద్దాం. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం. మీకు ఇది డిప్లాయ్ చేసినాక కిందకి అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు ఇది ఎంజినిక్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో కాబట్టి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. ఓకే. సో ఇక్కడ మీకు అది వచ్చే లోపల ఇక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్ లో ఇక్కడ మీకు అమెజాన్ ఇన్స్పెక్టర్ అని ఒకటి ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ ఇన్స్పెక్టర్ అనేది వాడి మనం ఒక సర్వర్ ని మనం స్కాన్ చేయొచ్చు. సో కిందకి రండి, ఇక్కడ ఇన్స్పెక్టర్ క్లాసిక్ అని ఒకటి ఉంటుంది, దీనికి రండి. సో ఇక్కడ మనం స్కానింగ్ రన్ చేయొచ్చు అనమాట. స్కానింగ్ రన్ చేసి ఎలా ఉంటుందంటే అసెస్మెంట్ రన్స్కి వచ్చాం అనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. మీకు అసెస్మెంట్ రన్స్ అని చెప్పి మీకు ఇలా కనిపిస్తుంది. అంటే మనం అసెస్మెంట్ స్టార్టింగ్ లో 192 వనరబిలిటీస్ ఉంటాయి, తర్వాత ప్యాచింగ్ చేసినాక 124 అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే సర్వర్ అంతా కూడా అప్ అయిపోయినాక మనం దాని లోపల ఒక ఇన్స్పెక్టర్ ఏజెంట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం. మీకు ఇన్స్పెక్టర్ ఏజెంట్ ఒకటి ఇన్స్టాల్ చేసి మీకు ఇలా వచ్చింది కదా. ఓకే ఫైన్, లెట్స్ లాగిన్. సో ఇక్కడికి వచ్చి
ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు ఏజెంట్ ఒకటి ఇన్స్టాల్ చేద్దాం. మీకు ఇలా ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అని వచ్చింది చూడండి. దీన్ని మనం ఏం చేస్తాం, sudo bash ఇన్స్టాల్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, డన్. ఓకే ఓకే, ఇప్పుడు మనం స్కాన్ ఎలా చేస్తామంటే, ఇన్స్పెక్టర్కి వచ్చినప్పుడు ఫస్ట్ అసెస్మెంట్ టార్గెట్ ఏం చేయొచ్చు అంటే, దీనికి నేను ఒక ట్యాగ్ అడిషనల్ గా అసైన్ చేస్తాను. నేను వచ్చి మేనేజ్ ట్యాగ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి బ్యాచ్ B55 అని ఇద్దాం. మనం బ్యాచ్ B55 అని ఇచ్చి దీనికి సేవ్ చేస్తాను. ఈ ట్యాగ్ బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఒక 10 సర్వర్స్ ఉన్నాయనుకోండి, 10 సర్వర్స్ ఒక్కోటి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాం. క్రియేట్ అని చెప్పి మీకు సో AWS B55 అని ఇచ్చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రిఫ్రెష్ చేసి ఒకసారి, సో బ్యాచ్ ఉంటుంది, బ్యాచ్ B55 అని ఇచ్చేస్తాను. ఏజెంట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం. సేవ్ అంట, అంటే ఎవరిని స్కాన్ చేయాలని ఇక్కడ చెప్పాము మనకి. తర్వాత అసెస్మెంట్ టెంప్లెట్స్ అన్నాం, క్రియేట్ ఎ టెంప్లెట్ అని చెప్పి ఇక్కడ ఎవరిని చేయాలా, B55 చేయాలా. ఏమేమి స్కాన్ చేయాలంటే మీకు ఇవన్నీ అన్నమాట, నెట్వర్క్, కామన్ వనరబిలిటీస్, ఇవన్నీ కూడా స్కాన్ చేస్తాం. మీకు 1 అవర్ ట్రై చేయడం మంచిది, బట్ నేను ఒక 15 మినిట్స్ స్కాన్ చేస్తాను. స్కాన్ చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రియేట్ అండ్ రన్ అంటారండి. మీకు క్రియేట్ అండ్ రన్ అంటాను. సో కాబట్టి ఇది ఒక 15 మినిట్స్ మీకు రన్ అవుతుంది. అంటే టైం ఎంత అయింది, 8:52 అనుకోండి, సమ్వేర్ లైక్ 9:08కి మీకు కంప్లీట్ అవ్వాలన్నమాట మీకు. అండ్ దెన్ తర్వాత దాన్ని ప్యాచ్ చేయడానికి కూడా మనం వాడచ్చు. సో లెట్ ఇట్ కమ్. ఈ లోపల అంటే మీకు స్టార్ట్ అయిందా లేదా తెలియాలి కదా. మీకు అసెస్మెంట్ రన్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఇలా ఉంది. మీకు ఓకే, దీని పాటికి ఇదే స్టార్ట్ అయిపోద్దండి. నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చి, ఇది అయ్యే లోపల లెట్స్ అండర్స్టాండ్ ఈబిఎస్ వాల్యూమ్స్కి వద్దామండి. మీకు మనం ఈబిఎస్ వాల్యూమ్స్కి వచ్చినప్పుడు దేర్ ఆర్ బేజర్గా అయితే క్రియేట్ ఏ వాల్యూమ్ అని వచ్చాను అనుకోండి, మీకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే అవేంటంటే, మీకు ఒకటి వచ్చి ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డిస్క్స్ అన్నమాట. మీకు ఆ డ్రైవ్స్ అని ఎస్ఎస్డి బేస్డ్ వాల్యూమ్స్ ఉంటాయి. దీని కిందకు వచ్చేసరికి మీకు GP2 అండ్ GP3 దీని కిందకు వస్తాయి. అలాగే IO1 అండ్ IO2 కూడా దీని కిందకే వస్తాయి మీకు. ఓకే, సో ఎస్ఎస్డి. అది కాకుండా హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అని ఉంటాయి మీకు. ఆ డిస్క్స్ అనుకోండి HDD అంటాం. ఇదేంటంటే మెకానికల్ డ్రైవ్స్ అండి. మీరు చూస్తే సాలిడ్ స్టేట్ డిస్క్ లో మీకు ఏది కూడా మెకానికల్ కాంపోనెంట్స్ ఏమి ఉండవు. అంతా కూడా మన పెన్ డ్రైవ్ ఉంది కదా, మన పెన్ డ్రైవ్ లో మీరు చూసినట్లయితే పెన్ డ్రైవ్ లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది మీకు, పెన్ డ్రైవ్ లో అంటే మీకు ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, మీకు దాని లోపల ఏమి మూవింగ్ పార్ట్స్ ఉండవండి. సింపుల్ గా మెమరీ ఉంటుంది, మెమరీ కార్డ్ లో సేవ్ అవుతుంది అంతవరకే. కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు మూవింగ్ పార్ట్స్ లేవో మీకు ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, కాబట్టి మీకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం GP2 కానీ GP3 కానీ ఆర్ IO1 IO2 వాడుకోవచ్చు. మీకు GP3 అండ్ IO2 కొత్తగా వచ్చినాయి మీకు. అట్లా కాకుండా మీకు SC1 ST1 స్టాండర్డ్ అండి. మీకు SC1 ST1 స్టాండర్డ్ అని ఉంటుంది అనమాట. కిందకు వస్తే మీకు యా SC1 ST1 స్టాండర్డ్. ఈ మూడు వచ్చి మెకానికల్ డ్రైవ్స్. మెకానికల్ డ్రైవ్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ SATA డ్రైవ్స్ అన్నాం. మీకు ఇమేజెస్కి వచ్చాం అనుకోండి, మీకు సో ఇట్లుంటాయి అనమాట. మీకు ఇవన్నీ కూడా మెకానికల్ డ్రైవ్స్ యాక్చువల్గా. అంటే లోపల ఏంటంటే మీకు ఒక స్పిండిల్ తిరుగుతూ ఉంటుంది, డేటా రాస్తూ ఉందన్నమాట మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో కాబట్టి మీకు ఏంటంటే లిమిటెడ్ స్పీడ్ ఉంటుంది, ఎక్కువ స్పేస్ వస్తుంది, స్పేస్ ఎక్కువ వస్తుంది టెరాబైట్స్ లో, బట్ స్పీడ్ చాలా లిమిట్ ఉంటుంది. అదే మీరు SSD తీసుకున్నారు అనుకోండి, సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, దిస్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. మీరు చూసుకుంటే
మీకు సో ఇది ఎస్ఎస్డి అండి. ఎస్ఎస్డిలో మీరు చూసారనుకోండి ఎక్కడా కూడా మీకు ఈ బ్లాక్ ఉన్నది సార్ 1 2 ఇవన్నమాట. మీకు మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కూడా మెమరీ అన్నమాట. మీకు డేటా అంతా దాంట్లో సేవ్ అవుద్ది. ఎక్కడ కూడా మెకానికల్ కాంపోనెంట్స్ ఏం లేవండి మీకు. వేరాస్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇది చూసారా, మీకు రీడ్ రైట్ హెడ్ ఉంది చూడండి ఇక్కడ. ఇది రెస్పాన్సిబుల్ అన్నమాట. రైట్ మీకు రీడ్ చేయడానికి రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చేస్తుంది, డేటా అంతా కూడా ఇట్లా సెక్టర్స్ గా ఉంటుంది అన్నమాట. ఒక పర్టికులర్ సెక్టర్ లో కావాలనుకుంటే డేటా అక్కడి నుంచి రీడ్ చేయాలన్నమాట. మీకు రీడ్ చేయాలి బై ద వే. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చి లిమిటేషన్స్ చాలా ఉంటాయి. స్పీడ్ అనేది చాలా చాలా కష్టం, వేరే ఎస్ఎస్డి చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్డి చీపర్ అయిపోయిందండి మీకు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని రోజులకి వాళ్ళు ఇది తీసేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒకప్పుడు మీకు సాలిడ్ స్టేట్ డిస్క్ అనేది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు కాబట్టి బాగా కాస్ట్లీ అయ్యేది మీకు. ఇప్పుడు ఏంటంటే చాలా చీప్ అయిపోయింది. సో బెస్ట్ ఎగ్జాంపుల్, లెట్ మీ షో ఇట్ టు యూ. సో క్రూషియల్ 500 GB ఎస్ఎస్డికి వెళ్ళాను అనుకోండి, కిందకు వస్తే సో 500 GB ఎస్ఎస్డి వచ్చి మీకు 2739 రూపీస్ అండి మీకు. అవునా, మీకు 2739 రూపీస్. కానీ ఇదే నేను ఒక 3 or 4 years బ్యాక్ ఇదే 500 GBని నేను 11,000 కొనాల్సి వచ్చింది మీకు. ఎందుకంటే ల్యాప్టాప్ స్పీడ్ చాలా తగ్గిపోయింది దానివల్ల. సో కాబట్టి ఏమైపోయిందంటే చాలా చాలా తగ్గిపోయింది యాక్చువల్ గా. ఇప్పుడు ప్రైస్ అనేది చాలా తగ్గిపోయింది. మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ లైక్ 4 ఇంతలు తగ్గింది యాక్చువల్ గా. అందువల్ల ఏంటంటే ఆబ్వియస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది కాబట్టి ఏడబ్ల్యూఎస్ కూడా వాళ్ళ అజూర్ అయిన ఏదైనా కూడా వాళ్ళు ఆ స్టోరేజ్ కాస్ట్ కూడా తగ్గుతూ వచ్చినాయి అనమాట మీకు. సో కాబట్టి ఏమైపోతుంది, మీకు కొన్ని రోజుల తర్వాత ఇవి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ఈ హార్డ్ డిస్క్ తక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మీకు. అప్పుడు ఏమైపోతుంది మీకు, దెర్ ఇస్ నో పాయింట్ ఆన్ యూజింగ్ కదా. సో కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు ఈ 3 తీసేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్లయితే GP2 GP3 IO1 IO2 వచ్చి సాలిడ్ స్టేట్ డిస్క్లు, అండ్ హార్డ్ డిస్క్ వచ్చి ఇది SC1 ST1 అనమాట. ఇది మోస్ట్లీ దేనికోసం వాడొచ్చు ఏంటంటే మీకు డేటా డంప్ చేయడానికి. బేసిక్ గా మీ దగ్గర ఏదైనా బ్యాకప్ డేటా ఉంది, దానికి ఏం హై పర్ఫార్మెన్స్ అవసరం లేదు మీకు. సో కాబట్టి డంపింగ్ ఆర్ బ్యాకప్ పర్పసెస్ అనుకోండి, బ్యాకప్ పర్పసెస్ టు డంప్ ద డేటా ఫర్ లెస్ కాస్ట్. మీకు కాస్ట్ లెస్ ఉంటుంది కాబట్టి మీకు ఇట్లా చేస్తారనమాట మీకు. బట్ మోస్ట్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇవే ఉంటాయి అనమాట, ఇవే ఎక్కువ వాడతారు కాబట్టి. నా ఒకప్పుడు GP2 అండ్ IO2 ఉండేది కాదు, ఈ రెండే ఉండే అనమాట. GP2 మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి నేను వాల్యూమ్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి GP2 సెలెక్ట్ చేసినప్పుడు మీరు చూస్తే మినిమం వచ్చి 1 GB ఇదనమాట. IO1 వచ్చి మినిమం వచ్చి 4 GB, వేరాజ్ మాక్సిమం వచ్చి 16 టెరాబైట్స్ ఉంటుంది అనమాట. నా ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే IOPS మీద ఆధారపడి ఉంటుంది మీకు. ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అంటే మీకు. ఓకే, సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ మీకు ఎంత ఎక్కువ ఉంటే సాలిడ్ స్టేట్ డిస్క్ లో చాలా హెవీగా ఉంటుంది అనమాట, మీ పర్ఫార్మెన్స్ అంతా హెవీగా ఉంటుంది మీకు. నా GP2 ఎలా పనిచేస్తుందంటే GP2లో మినిమం వచ్చి 100 IOPS అండ్ మ్యాక్స్ వచ్చి 16,000 IOPS. మీకు 16,000 IOPS ఉంది మీకు, ఆ విధంగా పోతుంది అనమాట మీకు. సరే, అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీకు మినిమం 100 IOPS కాబట్టి ఎలా క్యాలిక్యులేషన్ అవుతుందంటే GP2లో మీకు GP2 వచ్చేసరికి దాన్ని ఏం చేస్తాం, 3 IOPS per GB అండి. మీకు ప్రతి జీబీకి మీకు 3 IOPS వస్తాయి అనమాట. అంటే 500 GB అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నేను మీకు ఇక్కడ చూడండి 100 అంటే 300 IOPS, దాన్ని చేంజ్ చేయడానికి లేదు మీకు. సో ఇక్కడ 150 ఇచ్చాను అనుకోండి, మీకు 450 IOPS అని రావాలి మీకు.
మీకు 450 IOPS అని ఇవ్వాలన్నమాట మీకు అట్లా. సో కాబట్టి ఏం జరిగిపోతుందంటే కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఏమవుతుంది మీరు నాకేముందంటే 500 GB కావాలా, కానీ త్రూపుట్ ఆర్ IOPS మాత్రం 3000 కావాలా. ఇమాజిన్, నాకు 3000 కావాలా, మీకు 1500 సరిపోదు. అటువంటప్పుడు ఇక్కడ పోవడం కుదరదు. మీరు ఏం చేయాల్సి వచ్చేటప్పుడు IO1కి వెళ్ళాలి. IO1కి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మీకు 500 ఇచ్చి 3000 ఇవ్వచ్చు. కానీ తలనొప్పి ఏంటంటే మీకు IO1 వచ్చి 50 IOPS per GB క్యాలిక్యులేషన్ అనమాట. సో కాకపోతే వెరీ వెరీ కాస్ట్లీ అయిపోతుందండి మీకు వెరీ వెరీ కాస్ట్లీ. GP2 ఎలా చెప్పొచ్చు అంటే GP2 ఈజ్ సంథింగ్ లైక్ మారుతి స్విఫ్ట్ లేకపోతే i10 లాగ్ అనుకోండి. మీకు మారుతి స్విఫ్ట్ ఆర్ i10 లాగ్ అనుకోండి. వేరే IO1 వచ్చేసరికి మీకు ఎక్కడుందంటే ఇది బేసిక్ గా బెంజ్, ఆడి, మర్సిడెస్ బెంజ్ లాగా ఆర్ ఇంకోటి ఏంటంటే మీ BMW ఇట్లుందనమాట మనకి. మీకు గైస్ ఒక్క నిమిషం, ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీకు ఇది BMW. అయితే వీళ్ళు ఏమడిగారంటే మధ్యస్థంగా ఒకటి కావాలి మనకి, అటు హెవీ కాస్ట్ కాకుండా GP2 లా కాకుండా అట్లీస్ట్ మనం కోరుకున్నంత కావాలి అని అనుకున్నప్పుడు దాంతో వాళ్ళు GP3 అని వచ్చారు. GP3 ఏం చేస్తుందంటే సేమ్ మినిమం మాక్సిమం స్టోరేజ్ అదే, కాకపోతే పర్ GBps లిమిట్ తీస్తుంది. ఇక్కడ చూడండి, నేను కావాలనుకుంటే మినిమం 3 అంటే నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇంతకు ముందు GP2కి వచ్చాను అనుకోండి, 1000 IOPS ఇచ్చాను అనుకోండి, 1000 GB ఇస్తే 3000 IOPS, నాకు 6000 కుదరదు. కానీ GP3కి వచ్చినప్పుడు నేను దాన్ని కాస్త 6000 చేయొచ్చు, లిమిటేషన్ ఏం లేదు. మాక్సిమం IOPS అదే ఉంటుంది, 16000 IOPS ఉంటుంది. ఆ లిమిటేషన్ తీసేసింది అనమాట. అండ్ ఈవెన్ త్రూపుట్ కూడా పెంచుకోవచ్చు, మీకు ఎంత డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని ఉంటుంది అనమాట ఇక్కడ మీకు. ఓకే, మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చిన చూడండి మీకు. సో పర్ఫార్మెన్స్ దట్ ద వాల్యూమ్ కెన్ సపోర్ట్, ఎంత డేటా పోవచ్చు తీసుకోవచ్చు అని చెప్పి మీకు. సో కాబట్టి GP3 కరెక్ట్ వచ్చింది. ఆ తర్వాత దాంతో పాటు IO2 కూడా వచ్చారు. IO2 అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అండి, 256,000 IOPS మీకు. ఇదేంటంటే మీకు IO2 ఏంటంటే మీకు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫెరారీ ఆర్ దాన్ని ఏమంటారు మీకు, ఆర్ F1 కార్స్ అంటారులే, సింపుల్ ఫెరారీ అని చెప్పకుండా F1 కార్స్ అండి. హ్యూజ్ పర్ఫార్మెన్స్ అనమాట మీకు. ఇంకా అంత హెవీ పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ వాళ్ళకి అవసరం లేదు, ఎక్స్ట్రీమ్ గా కావాలి అనుకున్నప్పుడు మీరు వాడచ్చు. అయితే IO1 IO2 లో ఒక అడ్వాంటేజ్ ఉంది. GP2లో GP3లో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు GP2 GP3లో మీరు డిస్క్ ని మల్టిపుల్ సర్వర్స్ కి అసైన్ చేయలేరు. కానీ IO1కి వచ్చింది అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ చూసారా మల్టీ అటాచ్ అని ఒకటి ఉంది ఇక్కడ. ఇది ఏం చేస్తుందంటే 2 సర్వర్లకు మీరు అటాచ్ చేసుకోవచ్చు. అయితే సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలా, 1 year లోనే ఉండాలా. ఇప్పుడు మీరు ఏదైనా క్లస్టర్ లాంటి క్రియేట్ చేయాలంటే షేర్డ్ స్టోరేజ్ కావాల్సి వస్తుంది, మీకు షేర్డ్ స్టోరేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అటువంటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఈ EBS మల్టీ అటాచ్ అని ఉంటుంది, దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఇది IO1 IO2 లో ఉంటుంది తప్పితే మీకు GP2 GP3లో ఉండదు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు క్లస్టర్ అంటారు అనమాట. క్లస్టర్ అంటే ఏంటంటే మీకు 2 సర్వర్స్ క్రియేట్ చేసుకుంటాం. మోస్ట్లీ డేటాబేస్ అనుకోండి, మీకు SQL1 SQL2 ఉన్నప్పుడు రెండింటి మధ్య షేర్డ్ స్టోరేజ్ ఉండాలన్నమాట. దీనికి షేర్డ్ స్టోరేజ్ ఉండాలి మీకు. అది దీంతో కుదురుతుంది మీకు, మీరు ఇంతో చేయొచ్చు అనమాట మీకు. సరే, సో కాబట్టి ఏది అవసరం అవుతుందని కంప్లీట్ గా అప్లికేషన్ డిపెండెంట్ అండి. మీరు చూస్తే అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏంటి పలాంది చేయాలి, ఏం చేయాలని చెప్పి అప్లికేషన్ డిపెండెంట్ ఉంటుంది. అది ఆర్కిటెక్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ అనుకోండి, మనం డేటాబేస్ ఆర్కిటెక్ట్ తో మాట్లాడి ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఎంత మెమరీ అండ్ ఎంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాని అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. తర్వాత అయినా మార్చుకోవచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్యూమ్స్ ఇక్కడ ఉందనుకోండి, మీకు
సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు రైట్ నౌ GP2లో ఉంది కదా, రైట్ క్లిక్ చేసి మాడిఫై వాల్యూమ్ అని చెప్పి నేను కావాలంటే GP3 సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మాడిఫై అని అనుకోండి, GP3 వస్తుంది అనమాట మీకు. దాంతో పాటు మళ్ళీ లేదు మనకి పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదంటే రైట్ క్లిక్ చేసి మళ్ళీ మాడిఫై అని చెప్పి మీరు IO1 IO2 కాకపోతే 4GB మినిమం చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే బెటర్, ఇది కొంచెం టైం పడుతుంది అంతా కూడా. మీరు చేంజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఇట్లా ఆప్టిమైజింగ్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే డైలీ అంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో కాకుండా ఒక మంచి వీకెండ్ చూసుకొని లోడ్ అంతా తక్కువ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మనం మన దాన్ని మార్చుకోవచ్చు యాక్చువల్ గా మీకు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మన EBS వాల్యూమ్ యొక్క సైజుని మీరు పెంచొచ్చు. 2GBని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కూడా, పెంచి ఎలా ఎక్స్టెండ్ చేయాలో కూడా చూపించాను యాక్చువల్ గా మీకు ముందు క్లాసుల్లో. సో ఐ థింక్ ఫ్రైడే క్లాస్ లో చెప్పినట్టు గుర్తు మీకు. చూడండి, బట్ డిక్రీజ్ చేయలేము. మీరు ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయడానికి అవకాశం అనేది లేదు. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి మీకు యాక్చువల్ గా. సో నౌ లెట్స్ టేక్ ఏ సినారియో. నేనేం చేస్తానంటే ఒక MySQL ఆర్ MS SQL డేటాబేస్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. ఒకసారి చెక్ చేద్దామండి. ఇన్స్పెక్టర్కి వచ్చి నేను ఏం చేస్తాను, అసెస్మెంట్ అంతా అయిందా లేదా అని చెక్ చేసాం అనుకోండి. మీకు రీఫ్రెష్ చేస్తే ఇంకా పోతుంది, కలెక్టింగ్ డేటా వస్తుంది. సో నో ప్రాబ్లం. నౌ లెట్స్ టేక్, నేనేం చేస్తానంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఒకటి మనం డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఆబ్వియస్ గా ఒకే ఒక C డ్రైవ్ ఉండదండి, మీకు మల్టిపుల్ డ్రైవ్స్ ఉంటాయి లోపల మీకు. నేనేం చేస్తాను టు మేక్ యూ టు అండర్స్టాండ్ MS SQL డిస్క్ డ్రైవ్స్ అన్నాం అనుకోండి. మీకు ఇలా వాడతారన్నమాట SQL ఇంజిన్ కి సపరేట్ గా అంతా కూడా. చూడండి మనకి SSD సపరేట్ గా అలా ఉంటుంది, లేదా ఇలా కూడా ఉంటుంది మీకు. ఇది చూసారా, SQL డేటా 1 లాగ్స్ కి సపరేట్ గా ఎట్లా ఇచ్చారు చూడండి మీకు. ఇలాగా సపరేట్ క్రియేట్ చేస్తారు. M డ్రైవ్ అంతా కూడా ఇట్లా సపరేట్ డ్రైవ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏమేమి ఉంటాయి యాక్చువల్ గా, అట్లీస్ట్ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ గా ఒక డ్రైవ్ ఉంటుంది. మీరు ఏమైనా మీడియా పెట్టాలనుకోండి, మీడియా లైక్ ఏమైనా సాఫ్ట్వేర్స్ ఏమైనా పెట్టాలనుకోండి, సో మీడియా ఆర్ డేటా కోసం ఒకటి ఉంటుంది అనమాట, లేకపోతే మీడియా అందాము. తర్వాత వచ్చి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు వీళ్ళు ఏం చేశారంటే SQL లాగ్స్ కి డేటాకి సపరేట్ పెట్టారు. చూడండి మీకు SQL డేటా అని ఒకటి పెట్టారు, లాగ్ అని పెట్టాడు, sysdb tempdb ఇట్లా వచ్చినాయి చూడండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు డేటా SQL డేటా అంటాను, దానికి ఒక డ్రైవ్ కావాలా. ఇది రియల్ టైం ఇట్లే ఉంటుందండి, SQL tempdb ఆర్ లాగ్స్ కోసం. మీకు లాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ డేటా అనేది ఎప్పుడు కూడా డిస్క్ కి రాయదనమాట, మీకు ఫస్ట్ లాగ్స్ కి రాస్తుంది. ఎందుకంటే లాగ్స్ ని రీప్లే చేసుకొని ఒకవేళ మీరు సడన్ గా డేటా రాస్తున్నప్పుడు క్రాష్ అయింది అనుకోండి సిస్టమ్, అప్పుడు ఎలాగా, అందుకని డేటా ఎప్పుడు లాగ్స్ కి రాసి ఆ లాగ్స్ ని రీప్లే చేసి డేటా వచ్చి మీకు సేవ్ అవుద్ది ఫైల్ కి. తర్వాత SQL tempdb ఉంది. ఒకవేళ క్లస్టర్ కావాలనుకోండి, ఇక్కడ చూసారా లాస్ట్ లో మీరు చూసారనుకోండి కోరం అని చూడండి, కోరం అని చెప్పి MSDTC ఎట్లా చూసండి మీకు, MSDTC తర్వాత కోరం, క్లస్టర్ అయితే కోరం మీకు. ఆ తర్వాత ఏముంది tempdbతో పాటు బ్యాకప్ కూడా, SQL బ్యాకప్ మీకు. ఇప్పుడు దేనికి ఏ డ్రైవ్ వాడాలా అనేది ఒక ప్రాక్టికల్ యూస్ కేస్ చూడాలా. నా అన్నిటికంటే ముఖ్యం వచ్చి ఇక్కడ ఒక అంటే క్లస్టర్ అన్నమాట మీకు, SQL క్లస్టర్ సర్వర్స్ అంటాను. క్లస్టర్ అంటే ఏంటి, రెండు అంతకంటే ఎక్కువ ఉండవు అనమాట మీకు. ఎందుకు, ఒకటి డౌన్ అయిపోతే ఇంకోటి ఉండాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ కి మనకి GP2 కానీ ఆర్ GP3 కానీ వాడొచ్చండి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రీడ్ ఓన్లీయే కదా, ఎక్కువ రైట్ ఏం ఉండదు యాక్చువల్ గా. సో కాబట్టి రీడ్ ఓన్లీ కాబట్టి GP2 ఆర్ GP3 సరిపోతుంది. వేరాజ్ మీడియా డేటా ఏమన్నా పెట్టుకోవాలా, ISO ఫైల్స్ కానీ అప్లికేషన్ ఏంటంటే దానికి ఏంటంటే SC1 ఆర్ ST1 సరిపోతుంది. ఎందుకంటే డేటా జస్ట్ ఇట్స్ నాట్ అప్లికేషన్ డేటా కాబట్టి. నౌ SQL డేటా లాగ్స్ వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ పర్ఫార్మెన్స్ మీకు GP2 GP3 వాడుకోవచ్చు.
ఫర్ హై పర్ఫ్ వచ్చేసరికి మీకు IO1 అండ్ ఫర్ ఎక్స్ట్రీమ్ పర్ఫ్ అయితే IO2 అండి. మీకు దాంతో పాటు రేట్ కూడా అదిరిపోతుంది. సేమ్ దీనికి కూడా లాక్స్ కూడా సేమ్ అన్నమాట మీకు. నా ఇంకోటి మర్చిపోయానండి, మీకు వర్చువల్ మెమరీ అని ఉంటుంది, దానికి పేజ్ ఫైల్ అంటారు యాక్చువల్గా. లెట్ మీ టెల్ యూ, పేజ్ ఫైల్ అంటారు యాక్చువల్గా. అది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్, SQL కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది. దీన్ని అసలు యాక్చువల్గా SQL కాదు, ఇది ఇక్కడ రావాలి, పేజ్ ఫైల్ రావాలా. దీనికి ఏది వాడతామంటే, ఇమాజిన్ మీరు తీసుకున్న సర్వరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషము, ఇది స్కానింగ్ అయిపోయిందేమో చెక్ చేద్దాం. యా, అనాలిసిస్ కంప్లీట్ అయిపోయింది చూసారా. ఈరోజు 8:52కి అనాలిసిస్ కంప్లీట్ అయిపోయి ఫైండింగ్స్ ఎన్ని వచ్చినాయి? 191 ఫైండింగ్స్ వచ్చినాయి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫైండింగ్స్ రిపోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఒక రిపోర్ట్ ని జనరేట్ చేస్తాను. మీకు జనరేట్ చేసినప్పుడు అది ఒక PDF ఫైల్ ఉంది. సో 191 ఇష్యూస్ కాదు, చాలా వరకు ఇన్ఫర్మేషనల్ ఉంటుంది యాక్చువల్గా. బట్ కిందకు వచ్చామనుకోండి, దీంట్లో ఏం చెప్తుంది, 90 వచ్చి CIS అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అన్నమాట. వాళ్ళ బెంచ్ మార్కింగ్ ఉంటుంది. దాంట్లో 9 వచ్చి హై, 6 వచ్చి కామన్ వనరబిలిటీస్, 96 హై, 97, 98, 99, 100. సో 191లో 100 వచ్చి ఎస్ మనం కంపల్సరీగా చూడాల్సిన. ఇంకా మిగతా వచ్చి మీకు 76, 8, 84 వచ్చి మీరు చూస్తే ఇన్ఫర్మేషనల్ అన్నమాట. ఖచ్చితంగా అది ఇష్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇదే కాదు, కింద ఇది ఇచ్చి ఉంటారు అనమాట. ఇప్పుడు 90 అని ఇచ్చినప్పుడు ఏది ఎందుకు ఉంది ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు మీకు. కిందకు వచ్చి మీరు వస్తే, కిందకు వస్తే ఎవరిని స్కాన్ చేసాము, ఏ ట్యాగ్ బేస్ లో స్కాన్ చేసాము, ఏ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు CIS లో 2 ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 ఏంటంటే ఒక మాదిరి సెక్యూరిటీ, లెవెల్ 2 అంటే వెరీ స్ట్రిక్ట్ సెక్యూరిటీ అనమాట. లెవెల్ 1కి వచ్చాము అనుకోండి, మీరు చూస్తే ఇవన్నీ చూపిస్తారు, ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ కింద చెప్తారు ఏం చేయాలని కూడా వాళ్ళు క్లియర్గా ఇస్తారండి. కిందకు వస్తే మీకు ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. కింద స్టెప్ బై స్టెప్, ఓకే ఫస్ట్ వచ్చి టెంప్ ఈజ్ నాట్ కాన్ఫిగర్డ్, సో రికమెండేషన్ ఇది చేయండి అని చెప్తారు మనం. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇచ్చిన డిస్క్ డ్రైవ్కి వెళ్ళాను అనుకోండి. లెట్స్ గో టు AWS ల్యాబ్ ఫైల్స్. AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి నేనేం చేస్తానంటే, ఇక్కడ సెక్యూరిటీకి రండి. సెక్యూరిటీలో హార్డనింగ్ రండి మీకు. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు మన సర్వర్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాను. అంటే మనం ఇప్పుడు నేను ప్యాచ్ చేయబోతున్నాను అనమాట. మీకు Ansible అనే ఒక టూల్, డెవాప్స్ నేర్చుకుంటారండి Ansible గురించి బాగా. బట్ ఆ టూల్ వాడి నేను ఏం చేస్తానంటే ప్యాచింగ్ చేస్తాను. అట్లీస్ట్ మనకు 100లో అట్లీస్ట్ ఒక 60 to 70 తగ్గించవచ్చు అనమాట. ఎలాగో చెప్తాను. సో హోల్డ్ ఆన్, ఆల్రెడీ Nginx ఉండాలనుకుంటాను ఇన్స్టాల్ చేసింది. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే మనం గిట్ కూడా కావాలి, Ansible అండ్ అంటే ఎండ్ గోల్ ఏంటంటే మనకి మన సిస్టమ్ ని కొంచెం సెక్యూర్ గా చేసుకోవాలి. మనకి ఏం లేకుండా గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా మీకు? సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి ఈ కమాండ్ రన్ చేస్తాను. ఈ కమాండ్ రన్ చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఒక nano playbook.yaml అని చెప్పి ఒకటి క్లిక్ చేద్దాం. ఇక్కడ
క్లిక్ చేసి ఈ కింద ఉన్నది ఇట్లా ఇవ్వండి. ఈ కింద యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి ఇట్లా ఇచ్చి, సో ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేస్తాం. అదేంటంటే వెరీ సింపుల్ అండి, ఆన్సిబుల్ ప్లేబుక్ అని చెప్పి ఇది రన్ చేయండి. మీకు ఇది ఏం చేస్తుందంటే ఇది ప్యాచింగ్ చేయడం మొదలెడుతుంది. ఇది ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10 minutes రన్ అవుతుంది. మనం మళ్ళీ 9:20కి వచ్చి మళ్ళీ స్కానింగ్ మొదలు పెడదాం యాక్చువల్గా మీకు. సో ఈ లోపల ఐ విల్ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ వచ్చి సో ఇక్కడికి వచ్చి పేజ్ ఫైల్ ఉంది చూసారా. పేజ్ ఫైల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఎస్క్యూఎల్ డిబి టెంప్ డిబి అనేది ఏంటంటే డేటాబేస్ కి టెంపరీగా ఒక డేటాబేస్ కావాలా పని చేయడానికి, అలాగే పేజ్ ఫైల్ కూడా మీకు మనకి పని చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదన్నా మెమరీ ఇష్యూస్ వచ్చినప్పుడు పేజ్ ఫైల్ వాడుకుంటుంది అనమాట. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ దేంతో పోల్చొచ్చు అంటే ఈ పేజ్ ఫైల్ ని టెంప్ డిబిని మనకి బైక్ కి సైలెన్సర్ తో పోల్చొచ్చండి బేసిక్ గా. సైలెన్సర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అవునా. సైలెన్సర్ తీసినా కూడా బండి వెళ్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంది, సైలెన్సర్ తీసేసి మనం వెహికల్ తోలినప్పుడు ఎమిషన్స్ ఏమన్నా ఉంటే లైక్ పెలేడియం కానీ అన్నట్టు అది బయటకు వస్తుంది, ఫిల్టర్ కాకుండా. రెండోది ఏంటంటే సౌండ్ పొల్యూషన్ యాక్చువల్ గా. సో కాబట్టి స్టిల్ ఆ రెండు ఓకే అయితే మనం నడపొచ్చు. సో ఇది కూడా అంతే అనమాట. అంటే బండి ఎఫిషియెంట్ గా నడవడానికి ఎలాగైతే మనకి సైలెన్సర్ అవసరమో, అలాగే మన సర్వర్ మెమరీ ఇష్యూస్ రాకుండా ఉండి సర్వర్ డౌన్ అవ్వకుండా పేజ్ ఫైలు, అలాగే డేటాబేస్ పనిచేయడానికి టెంప్ డిబి కావాలి. ఈ రెండింటిని దేంట్లో పెట్టచ్చు, మీరు తీసుకున్న దాంట్లో ఇన్స్టెంట్ స్టోర్ ఉంది అనుకోండి. నేను చెప్పాను కదా టెంపరీ స్టోరేజ్, ఇన్స్టెంట్ స్టోర్ ఏదైనా ఐఎస్ లో పెట్టుకోండి, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు SC1 ST1 అన్న పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద వాడడానికి పెద్ద వాడరు, మీరు దేంట్లోనే పెట్టుకోవచ్చు. MSDTC కోరం అని చూసారా, ఈ రెండిటికి మాత్రం ఖచ్చితంగా IO1 IO2 వాడాలి. ఎందుకు, బికాస్ ఆఫ్ మనకి IO1 ఆర్ IO2 ఫర్ క్లస్టరింగ్ అనమాట. క్లస్టర్ కావాలి యూజింగ్ మల్టీ EBS అటాచ్మెంట్. SQL బ్యాకప్ ఉంది మీకు. SQL బ్యాకప్ వచ్చేసరికి సేమ్ డేటా కాబట్టి మనం ఏం చేయొచ్చు, SC1 అండ్ ST1 వాడుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్. ప్రతి ఒక్కరు కూడా EBS వాల్యూమ్ అంటే అట్లా క్రియేట్ చేయండి, అట్లా ఎక్స్పాండ్ చేయండి, యాడ్ చేయండి అంతే. కానీ ఏది ఎప్పుడు ఎందుకు వాడాలి అనే అవగాహన ఉండాలి మనకి. యాక్చువల్ గా డేటాబేస్ సర్వర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పోయినా డేటాబేసెస్ ఉంటాయి కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఒక MS SQL తీసుకున్నప్పుడు ఇన్ని డ్రైవ్లు, ఎప్పుడు ఒకే డ్రైవ్ ఉండదు, చాలా ఇలా డ్రైవ్స్ ఉంటాయి. ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పి మీకు ఐడియా కోసం ఇలా EBS వాల్యూమ్స్ అనేది వాడాల్సి వస్తుంది మీకు. ఓకే, అర్థమైనట్టేనండి EBS వాల్యూమ్స్ గురించి. ఎనీ క్వశ్చన్ హియర్? పుర ప్రజలారా అందరికి అర్థమైనట్టే కదా EBS వాల్యూమ్స్? గుడ్. సరే, నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే వెనక మనకి స్కానింగ్, మనకి మొత్తం ప్యాచ్ జరుగుతుందండి. ప్యాచ్ జరిగినాక మనకి ఏమవుతుందంటే మళ్ళీ స్కానింగ్ రన్ చేస్తాను. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి స్కాన్ చేసేసి ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు యాన్సిబుల్ అనే టూల్ ఏం చేస్తుందంటే ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అంటే కాన్ఫిగర్ చేస్తుంది. ఏదైతే మనకి లిస్ట్ వచ్చింది కదా, ఈ వనరబిలిటీ లిస్ట్ వచ్చి అన్ని సాల్వ్ చేయదులేండి, బట్ చాలా వరకు ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నో మనకి ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 50 to 60 సాల్వ్ చేస్తుంది. మీకు సాల్వ్ చేసేసి మీరు రీబూట్ చేస్తారనమాట. రీబూట్ చేసేసి మళ్ళీ స్కానింగ్ రన్ చేస్తాం. స్కానింగ్ రన్ చేసినప్పుడు మీకు అన్ని తగ్గినట్టు చూపిస్తుంది. ఏదైతే బాకీ ఉంటాయో ఆ రెస్ట్ ఆఫ్ మనం మాన్యువల్ గా స్క్రిప్ట్ ఏదో ఒకటి వాడి, అంటే ఈ స్క్రిప్ట్ అన్నిటిని రిజాల్వ్ చేయలేదు, ఏదైతే మనకి మిగిలిపోయినాయో అవి మనం రిజాల్వ్ చేసుకొని దీన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసేసుకోవాలి. మీరు దీని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుంది, తర్వాత నుంచి ఎవరన్నా కూడా అప్లై చేయడానికి ట్రై చేసినా కూడా అంటే ఏదైనా మీకు సెక్యూర్ గా ఉంటుంది అనమాట, వనరబిలిటీస్ లేకుండా క్లియర్ గా ఉంటుంది యాక్చువల్ గా మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది అయిపోయేదాకా వెయిట్ చేస్తాం. అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు రీబూట్ చేస్తాను. రీబూట్ చేసి మీకు అయితే ఏమవుతుందంటే మీరు రీబూట్ చేసినాక ఓ పని చేస్తాను, నాకంటే ఇక్కడికి వచ్చి నేను మన SSM వాడాం కదా, దీన్ని అసైన్ చేస్తాను దీనికి. ఎందుకంటే ఇక్కడ నుంచి పని చేయదు అనమాట. నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి నేను సెక్యూరిటీకి వచ్చి IAM రోల్కి వస్తాను మీకు. సెషన్స్ మేనేజర్ ఇది అప్లై చేస్తాను మీకు, అప్డేట్ చేస్తాను. ఎందుకంటే SSM నుంచి తీసుకోవచ్చు అనమాట, అందుకని
సో ఇంకా అప్లై అవుతూ చూడండి మీకు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రన్ అవుతుంది, అయిపోయింది. చూసారు చెప్పాను, ఎగ్జాక్ట్ 10 మినిట్స్ రన్ అయింది చూడండి మీకు. సో ఎన్ని వచ్చినాయి మీకు చేంజ్డ్ మొత్తం ఓకే 318 ఓకే, 168 చేంజ్ చేసినాయి మీకు. ఏది స్కిప్ 78 అవసరం రాలేదు, ఇగ్నోర్ 33. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు దీన్ని రీబూట్ అంటానండి. మీకు రీబూట్ అయిపోయినాక ఇది ఏం చేస్తుందంటే మనని కూడా బ్లాక్ చేస్తుంది, SSH తీసుకోవడానికి కూడా బ్లాక్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, దీన్ని మళ్ళీ స్కానింగ్ స్టార్ట్ చేస్తాము. ఇన్స్పెక్టర్ వాడి మళ్ళీ నేను స్కానింగ్ అనేది ఇనిషియేట్ చేస్తాను మీకు స్కానింగ్ అనేది ఇనిషియేట్ చేస్తాను. స్కానింగ్ ఇనిషియేట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, మనం మేబీ ఈరోజు పూర్తి కాకపోవచ్చు ఎందుకంటే 15 మినిట్స్ పడుతుంది కాబట్టి. బట్ నేను స్కానింగ్ రన్ చేసి మీకు మండే క్లాస్ ఉంది కదా, మండే క్లాస్ లో నేను ఏం చేస్తానంటే మీకు దీన్ని ఏం చేస్తాను మీకు చూపిస్తాను అనమాట, ఎట్లా ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లెట్ ఇట్ కమ్, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా EC2 చెప్తాను మీకు లోడ్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ఒక బాగా చూసుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే సార్, నాకు తెలిసి అప్ అయ్యి ఉండాలా, అప్ అయిందని ఎలా చెప్తారు సార్ అన్నారు అనుకోండి, ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అందాం. కనెక్ట్ అని చెప్పి సెషన్స్ మేనేజర్కి వస్తాను. సో సెషన్స్ మేనేజర్ ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుద్దా లేదో చూద్దాం మనకి. సో సెషన్ మేనేజర్కి వస్తాను. స్టార్ట్ సెషన్ అని చెప్పి ఎందుకు రాలేదు, రీబూట్ కాలేదు ఇంకా. అసలు రావాలండి. నేనేం చేస్తానంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా రన్ అని ఇచ్చేస్తాను, దాని పట్టుకు ఇది పోతూ ఉంటుంది, లెట్ ఇట్ రన్. బట్ ఇక్కడ రావాలి మనకి స్టార్ట్ సెషన్ అని ఉంది కదా, మీకు వచ్చినప్పుడు సెషన్స్ మేనేజర్కి రావాలన్నమాట మీకు. వచ్చిందా చూడండి, సెలెక్ట్ చేసి స్టార్ట్ సెషన్ అందాం మనకి. బయట నుంచి కనెక్ట్ కాలేమండి, ఇక్కడ నుంచి వస్తుంది మీకు. చూసారు ఇక్కడ వచ్చిందా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను బ్యాష్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ వచ్చి రీస్టార్ట్ సెషన్ అన్నాను అనుకోండి, మీకు చూడండి సాఫ్ట్వేర్ డిస్కనెక్ట్ అయితే వస్తుంది, ఒక ఎర్రర్ వస్తుంది చూడండి, ఎందుకంటే మన కూడా బ్లాక్ చేస్తుంది మీకు. చూసారా, సాఫ్ట్వేర్ కాజ్ కనెక్షన్ టు అబౌట్ యాక్చువల్. ఓకే రైట్, బట్ ఇక్కడ నుంచి పని చేస్తున్నాం మీకు. సో ఇప్పుడు మళ్ళీ మీకు స్కానింగ్ రన్ అవుతుందండి మీకు. మీరు చూసినట్లయితే స్కానింగ్ అంతా రన్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఒక 15 మినిట్స్ పాటు రన్ అవుతుంది. 15 మినిట్స్ రన్ అయిపోయినాక దెన్ మళ్ళీ మనకి ఒక రిజల్ట్ వస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగా ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఇదంతా స్కాన్ అంతా అయిపోయినాక మనకంతా కూడా వనరబిలిటీస్ అన్ని కూడా తీసేసి మనకి సర్వర్ రెడీ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని ఇమేజ్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి మీకు. సో ఈ ఇన్స్టెన్సెస్కి వచ్చి మనం ఏం చేస్తాము, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇమేజెస్ అని చెప్పి నేను క్రియేట్ ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ క్రియేట్ చేసేయచ్చు అనమాట మీకు. ఇమేజ్ క్రియేట్ చేస్తే అంటే ఏదైతే చేంజెస్ అన్ని చేసామో మనకి ఒక సెక్యూర్ ఇమేజ్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. మనకి సెక్యూర్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ మీరు అక్కడి నుంచి ఇంకా చూడొచ్చు అనమాట మీకు. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ఇప్పుడు నేను ఏం చేశాను యాక్చువల్గా, ఇప్పుడు రేపు మాన్యువల్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం అంటే ఎలా చేయాలండి, స్టెప్స్ ఏమేమి ఉన్నాయి మీరు చూసాను, నేను డ్రాఫ్ట్ చేశాను అనుకో స్టెప్స్. ఫస్ట్ ఏంటి మీకు క్రియేట్ ఏ EC2 ఇన్స్టెన్స్ అంటాను. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటది యాక్చువల్ గా లాగిన్ చేయాలి. బాయ్ మీరు చూస్తే లాగిన్ టు ద ఇన్స్టెన్స్. థర్డ్ వచ్చాం అనుకోండి ఇన్స్టాల్ ఆల్ నెసెసరీ packages and libraries. ఫోర్త్ వచ్చేసరికి మీకు దాన్ని ఏమంటారు మనం
షట్ డౌన్ ద మెషిన్. ఫిఫ్త్ వచ్చేసరికి క్రియేట్ AMI అవుట్ ఆఫ్ ద మెషిన్. సిక్స్త్ వచ్చి ఆర్ క్రియేట్ AMI యూజింగ్ ద మెషిన్. అండ్ సిక్స్త్ వచ్చి డిలీట్ ద మెషిన్. ఇలా 6 డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు అంటే దీని అంతటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేట్ చేయొచ్చు అనమాట. మీకు ఏం చేయొచ్చు, నేను ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేసి ఆటోమేటిక్ గా దే ఆర్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ మనం ఏం చేయొచ్చు అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ HashiCorp Packer అని ఉంటుందండి. మీకు ఏముంటుంది, HashiCorp Packer అని ఉంటుంది అనమాట. ఈ ప్యాకర్ అనే టూల్ వాడి మనం మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే, మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి నేను ఏం చేస్తాను, మీరు అలా కిందకు వస్తే మీకు ఎక్కడ పెట్టాను, సెక్యూరిటీ, ట్రబుల్ షూటింగ్, RDS, IA, ఓకే ఇదండి EC2 AMI ఉంది. ఇక్కడికి వస్తాను. ఇక్కడ ప్యాకర్ AMI అని చూసారు, దీని లోపలికి వచ్చారు అనుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే ఇది డౌన్లోడ్ చేసి మీకు మనం ప్యాకర్ యూస్ చేసుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. అయితే ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ థింగ్స్ అండి. మీరు ఇప్పుడు దాకా చెప్పింది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి, నేను మండే ఏం చేస్తానంటే ఈ ప్యాకర్ చెప్తాను. ప్యాకర్ తో పాటు ఇంకోటి ఏముంది మీకు, మనం స్నాప్ షాట్స్ ఉంటాయి అనమాట. మనకి స్నాప్ షాట్ ప్యాకర్ తో AMI క్రియేట్ చేసి అలాగే స్నాప్ షాట్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీక్. తర్వాత అంటే నెక్స్ట్ వీక్ ప్లాన్ చెప్తాను చూడండి మీకు. సో మండే వచ్చి స్నాప్ షాట్స్, ఆ తర్వాత ప్యాకర్ తో AMI ఆటోమేటిక్స్ క్రియేట్ చేయడం. ట్యూస్డే వచ్చేసరికి SSL సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేయాలా, SSL సర్టిఫికేట్ ఎలా పనిచేస్తుంది, దాంతో పాటు అవి ఎలా మనం థర్డ్ పార్టీ ఎలా జనరేట్ చేయాలా, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా అని చెప్పి మీకు. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ చెప్తాను. వెనస్డే వచ్చేసరికి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు మీకు, వేరే థర్స్డే వచ్చేసరికి మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, 12th వచ్చేసరికి మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఈ 3 డిస్కస్ చేస్తాం. ఈ 3 డిస్కస్ చేస్తే దాంతో మనకు వచ్చి EC2 అనేది ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్తామండి. ఇది మన ప్లాన్. మీకు క్లియరా? సరే, ఈ స్కాన్ పోతూ ఉంటుందండి, నేను అలాగే వదిలేస్తాను ఓ 15 minutes పాటు. లెట్ ఇట్ కమ్. ఎందుకు అంటే మీకు మండే చూపించి నేను AMI క్రియేట్ చేస్తాను మీకు. ఎనీ క్వశ్చన్స్ అండి గైస్? క్లియర్ అందరికి? ఎనీ డౌట్స్? హర్ష ఇది వనరబిలిటీస్ అంటే ఎవ్రీ టైం చేయాలి అంటే వన్ టైం చేస్తే సరిపోతుందా EC2 ఇన్స్టాంట్ క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే మళ్ళీ మంత్లీ క్వార్టర్లీ ఏమన్నా ప్యాచ్ చేసుకోవాలి? ఇప్పుడు అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే థ్రెడ్స్ అనేవి ఆగిపోవు కదా, మీకు కొత్త కొత్త థ్రెడ్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాం, ఇది క్రియేట్ చేసాం కదా, నెక్స్ట్ ఎవ్రీ మంత్ అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మొత్తం స్కాన్ చేయం, దీన్ని వాడుకుంటాం, దీన్ని వాడుకొని దీని మీద మళ్ళీ చేస్తాం, మళ్ళీ అప్డేట్స్ చేస్తాం, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన పని లేదు కదా మీకు. ఇప్పుడు AMI క్రియేట్ అయిపోయింది, దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని స్కాన్ చేస్తాం. ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఓకే ఒక 10 వచ్చినాయి కొత్త, దాన్ని అప్డేట్ చేయి, మళ్ళీ AMI కన్వర్ట్ చేయి, మళ్ళీ నెక్స్ట్ మనం చేస్తాం. అట్లా ఉన్నదాన్ని వాడుకుంటూ అప్గ్రేడ్ చేసి వెళ్ళిపోతాం తప్పితే మళ్ళీ ఇవన్నీ కూడా ఫస్ట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు కదా. వై యూ వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్, అవసరం లేదు కదా. ఓకే, అందుకు చలో ప్రాక్టీస్ వెరీ వెల్ గైస్. ఇంకా సేపట్లో అప్డేట్ చేస్తాను, చూద్దాం. ఓకే ఓకే.